తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని వినూత్నంగా జమ్మి ఆకులపై చిత్రీకరించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఓ యువ సూక్ష్మరూప కళాకారుడు. తన ప్రత్యేక కళా ప్రతిభతో సరికొత్త సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు. ఈ కళాఖండం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపురుట్టి మండలం రుద్రారం గ్రామానికి చెందిన దుర్గం వినయ్ కుమార్, రావుజీ లక్ష్మీ దంపతుల కుమారుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన వినయ్ ప్రస్తుతం బిఎడ్ విద్యను అభ్యసిస్తున్నారు. సూక్ష్మ కళారూపాల ద్వారా చరిత్ర, సాహిత్యం, సంస్కృతి, సామాజిక అంశాలను ప్రజలకు చేరవేస్తూ యువకుడు ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. తెలంగాణ రాష్ట్ర వృక్షమైన జమ్మి ఆకులు ఎంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం, ప్రజాసేవ ప్రస్థానాన్ని సూక్ష్మంగా లిఖించడం ద్వారా ఆయన ఈ వినూత్న కళాఖండాన్ని రూపొందించారు. యువతలో స్ఫూర్తిని నింపాలి అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేసినట్లు వినయ్ కుమార్ తెలిపాడు. నా పేరు దుర్గం వినయ్ కుమార్. మా స్వగ్రామం రుద్రారం, సిరిపుట్టి మండల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. నేను ఉస్మానియాలో చదువుకున్నాను. ప్రస్తుతం బిఎడ్ చేస్తున్నాను కరీంనగర్లో. నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పొలిటికల్ జర్నీ ఆయన ముఖ్యమంత్రి అయిన కాడ నుండి ఆలోచిస్తున్నాను ఏ విధంగా ఈ స్థాయికి చేరుకున్నారని. ఆయన ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వతహాగా చిన్న స్థాయి నుండి గ్రౌండ్ లెవెల్ నుండి రాష్ట్రాన్ని పాలించే స్థాయికి ఎదిగినారు. వారి యొక్క జర్నీ ఏదైతుందో మనందరికీ ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుందని వారి యొక్క పొలిటికల్ జర్నీని మన రాష్ట్ర చెట్టు అయినటువంటి జమ్మి ఆకులను తీసుకున్నాను. వాటిపైన రాస్తేనే మన ముఖ్యమంత్రి గారి యొక్క జీవిత చరిత్రను మరియు మన తెలంగాణలో ఎంతో ప్రత్యేకంగా భావించే జమ్మి ఆకులను తీసుకొని వారి యొక్క పొలిటికల్ జర్నీని మన అందరికీ ఉపయోగపడుతుందని ఇన్స్పిరేషనల్గా తీసుకొని వారి యొక్క జీవిత చరిత్రను, పొలిటికల్ జర్నీని రాయడం జరిగింది ఆకులపైన. అయితే ఇది మొదటిసారి కాదు. వినయ్ కుమార్ ఇప్పటికే అనేక వినూత్న సూక్ష్మ కళాఖండాలతో గుర్తింపును పొందాడు. నువ్వుల గింజలపై జాతీయ గీతం, 6500 అగ్గిపుల్లలపై అంబేద్కర్ ఆశయాలు, చింతకలపై హనుమాన్ చాలీసా, సబ్బుబిల్లపై తెలంగాణ చిత్రపటం, పెన్సిల్ మొరపై తెలంగాణ అక్షరాలు, బియ్యపు గింజలతో మహాత్మా గాంధీ చిత్రాన్ని రూపొందించి ఆయన తన ప్రతిభను చాటుకున్నాడు. వినయ్ ప్రతిభను స్థానిక ప్రజలు, విద్యార్థులు, సాహిత్యాభిమానులు ప్రశంసిస్తున్నారు. మాది పెద్దవాండ. నా పేరు దుర్గం రావుజీ. నా కొడుకు దుర్గం వినయ్ కుమార్. అట్లనే చిన్నప్పటి నుండి ఆర్టిస్ట్ అంటే ఆయనకు బాగా ఇష్టము. ఏవైనా కానీ చేస్తూనే ఉంటాడు. ఇంతకుముందు కూడా చింతాకుల పైన హనుమాన్ చరిత్ర కూడా రాసిండు. నువ్వు గింజల పైన జాతీయ గీతం కూడా రాశాడు. అట్లనే మళ్ళీ ఇప్పుడు జంబి ఆకుల పైన ఈ సీఎం గారి చరిత్ర రాశాడు. వినయ్ కుమార్ తమ గ్రామానికి చెందిన వ్యక్తి కావటం గర్వకారణమని గ్రామస్తులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఓ కళాకారుడిగా గుర్తించి ప్రోత్సహించాలని వారు కోరుతున్నారు. సూక్ష్మ కళ ద్వారా చరిత్ర, సంస్కృతి, సామాజిక సందేశాలను ప్రజలకు చేరవేయటమే తన లక్ష్యమని వినయ్ కుమార్ చెబుతున్నాడు. ప్రస్తుతం మరిన్ని సృజనాత్మక ప్రాజెక్టులపై ఆయన పనిచేస్తున్నట్లు చెప్పాడు. మన ఈ 99 టీవీ ద్వారా తెలియజేయమనగా దుర్గం వినయ్ సన్నా రావుజీ లక్ష్మి ఇతను గత కొన్నేళ్లుగా మైక్రో ఆర్టిస్ట్గా తన కళా నైపుణ్యాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది. ఇటీవల ఢిల్లీ దగ్గర నుండి కూడా అతను ఎన్నో అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఇటువంటి సూక్ష్మ కళాకారుడు ఇప్పటికే దాదాపుగా చాలా ఏళ్ల క్రితం నుంచి మన తెలంగాణ చరిత్రను కానివ్వండి, మాజీ సీఎం కేసీఆర్ గారి చరిత్రను కానివ్వండి అన్నీ చేస్తూ బాహ్య ప్రపంచానికి తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. మొన్నటికి మొన్న మన కొమరంభీం జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్న తరుణంలో అతని రాజకీయ ప్రస్థానాన్ని మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు అతని యొక్క రాజకీయ ప్రస్థానాన్ని జమ్మి ఆకులపై లిఖించి తన యొక్క అభిమానాన్ని రేవంత్ రెడ్డి గారి మీద అభిమానాన్ని చాటుకోవడం జరిగింది.
సూక్ష్మ కళలో తనదైన ముద్ర వేసుకుంటూ వినయ్ కుమార్ రూపొందిస్తున్న కళాఖండాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఇలాంటి ప్రతిభకు గుర్తింపు లభిస్తే గ్రామస్థాయి కళాకారులు కూడా ప్రపంచ స్థాయికి ఎదగగలరని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.